ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 30 ఏళ్లుగా విన్నపాలకే పరిమితమైన నూలు డిపో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఏర్పాటు కావడం హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల, ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల కృషితోనే నూలు డిపో ఏర్పాటైందని వారన్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వర్యులు మరియు జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే విప్ ఆది శ్రీనారాయణ గారు, మన యొక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారి కృషి వలన ఎన్నో సంవత్సరాల నేతల కోరికలు ఏదైతే నూలు డిపో కావాలని మనం కోరుకుంటున్నామో ప్రతి 10 సంవత్సరాల నుంచి పోయిన ప్రభుత్వము నూలు డిపో ఏర్పాటు చేస్తామనుకుంటూ మబ్బెడుతూ వచ్చినటువంటి సందర్భం లోపల వారి యొక్క బాధలు తీర్చుటకు, నేతల బ్రతుకులో వెలుగులు చూసటకు వీరందరి సహాయ సహకారాలతో 50 కోట్ల రూపాయలతో వేములవాడలో మనకు నూలు డిపో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున, సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి మిగతా మా యొక్క నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు అండగా ఉండాలి, నేతన్నలకు శాశ్వత పరిష్కారం చూపించాలి, వాళ్లకు మూలమైన యార్ను డిపోని ఇక్కడ స్థాపించాలని చెప్పి ఏదైతే ఇక్కడ ఉన్న నేతలను గత కొంతకాలంగా వారి యొక్క ఆలోచనలో ఉన్నదో ఆ ఆలోచనను సాకారం చేస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో యార్ను డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏ విధంగానైతే రైతుల్లో చిన్నకారు సన్నకారు రైతులు ఉంటారో అదే మాదిరిగా నేతన్నల్లో కూడా అనేక మంది ఇవాళ చిన్న సన్నకారు నేతన్నలు ఉన్నారు.